ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఏపీ సీఎంకు బిగ్ షాక్. చంద్రబాబుపై సిబిఐ విచారణ. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో చంద్రబాబుపై నమోదైన 6 కేసులకు సంబంధించి వెంటనే సిబిఐ విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మొత్తం 114 మందిని ప్రతివాదులుగా చేస్తూ ఈ పిటిషన్ దాఖలు అయింది. చంద్రబాబుపై దాఖలైన కేసులు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, అలాగే మద్యం అవకతవకలు, ఇసుక అక్రమాలు, అసైన్ భూములు, అలాగే ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లోని కేసులోని పేర్కొంటూ వీటిపై వెంటనే సిబిఐతో విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలైంది. స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాలగంగాధర్ తిలక్ 2014 నుంచి 19 వరకు టీడీపీ హయాంలో అనేక శాఖల్లో జరిగిన అవినీతి ఆరోపణలపై చంద్రబాబుతో పాటు అప్పటి మంత్రులుగా ఉన్న అచ్చెన్నాయుడు, నారాయణ, లోకేష్, కొల్లు వీరేంద్ర, దేవినేని ఉమా, చింతమనేని ప్రభాకర్తో పాటు మొత్తం 114 మందిని ప్రశ్నించాల్సిందిగా కోరుతూ వారిని ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్ బాలగంగాధర్ తిలక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.